అరే అందరికీ నమస్కారం. నేను జాయ్ ఫర్ ఎవర్ నుండి మాట్లాడుతున్నాను, రేఖా దుబ్బాక నుండి. ఇక్కడ మనకి కనిపిస్తున్న ఈ కుటుంబం చాలా దయనీయమైన పరిస్థితిలో, దీన స్థితిలో ఉన్నందున కొంతమంది ఆర్థిక సహాయాన్ని ఈ కుటుంబానికి అందించడం వల్ల వీరికి నిత్యావసర వస్తువులను అందించడానికి నేను ఈ యొక్క కుటుంబాన్ని కలిశాను. ఈ యొక్క సహాయాన్ని అందించిన వారందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీరు సహాయం చేసినందుకు మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని నా తరపున, ఫరెవర్ టీం తరపున, అలాగే ఈ కుటుంబ సభ్యుల తరపున కూడా కోరుకుంటూ, అమ్మ మీకు మా గ్రూప్ నుండి మీకు సహాయం చేస్తున్నాము. ఇప్పుడు మీకు కావాల్సిన సరుకులు కనీసం ఇవి ఒక ఎన్ని రోజులు వస్తాయి? మాట్లాడండి. ఎన్ని రోజులు వస్తాయని చెప్పు. నెల రోజులు వస్తాయి. చెప్పమ్మా, మీ పరిస్థితి ఏంది అసలు? మీ ఇంట్లో ఎవరికి, మీ భర్తకి ఏమైంది, మీ కొడుకుకి ఏమైంది? ఆయనకు పక్షవాతం వచ్చింది. నాకు ఇద్దరు పిల్లలు బాగలేరు. ఇద్దరు వికలాంగులు. చిన్న అమ్మాయి బాగుంది. మా ఆయన పక్షవాతం. ఎవరు పని చేస్తూ లేరు మా ఇంట్లో. ఏం చేస్తే వెళ్ళాలి, నాకు కూడా శాతం అయితే లేదు. మీరు అందరూ సామాన్ ఇచ్చిందంటే మీకు పుణ్యం రాని మీ పిల్లలకు మీ తండ్రికి. అయితే ఆమె చెప్తున్న విషయం ఏమంటే, వాళ్ళ కుటుంబంలో ఇద్దరు దివ్యాంగులు, మల్టీ దివ్యాంగులు ఉన్నారు. తర్వాత వాళ్ళ భర్తకు కూడా పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు పనిచేయడం లేదు. ఈ కుటుంబాన్ని నేను ఒక్కదాన్నే పోషించాలి, కానీ వీళ్ళని చూసుకోవడానికి నాకు కష్టం అవుతుంది. కాబట్టి నేను బయటకు వెళ్ళి ఏ పని చేసుకోలేను అన్నందు కారణంగా ఈ సహాయాన్ని మీ అందరి ద్వారా నేను చేయగలిగినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు.